సంబంధాలున్నట్లు తెలుస్తోంది. 20 మంది యువకులను మానవ బాంబులుగా సిద్ధం చేసిన సిరాజ్ అహిమ్ అనే సంస్థను స్థాపించాడు. ఇప్పుడు అహిమ్ సంస్థ సభ్యులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఒమన్, సౌదీ నుంచి నిందితులకు ఆర్థిక సాయం అందినట్టు తెలుస్తోంది. దేశంలో 5 చోట్ల భారీ పేలుళ్లకు సిరాజ్ సమీర్ కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. విజయనగరం, హైదరాబాద్, ముంబైతో పాటు ఢిల్లీ, బెంగళూరులో పలుమార్లు నిందితులు రెక్కీ నిర్వహించినట్టు ఒప్పుకున్నారు. కీలక సూత్రధారిగా వరంగల్కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్తోనూ సిరాజ్కు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. 20 మంది యువకులను మానవ బాంబులుగా సిద్ధం చేసిన సిరాజ్ అహిమ్ అనే సంస్థను స్థాపించారు. ఇప్పుడు అహిమ్ సంస్థ సభ్యులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఒమన్, సౌదీ నుంచి నిందితులకు ఆర్థిక సాయం అందినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి, సిరాజ్ సమీర్ని విచారణలో అనేక సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. 5 చోట్ల వాళ్ళ పేలుళ్లకు కూడా ప్లాన్ చేసినట్లుగా, రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ ఉగ్రకుట్ర చేసే భాగంలో సిరాజ్, సమీర్ ని ఇద్దరిని కూడా ఎన్ఐఏ అధికారులు అయితే 2వ రోజు విచారణ పూర్తి చేశారు. ఈ విచారణలో అయితే అనేక విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకైతే సరైన విధంగా సమాధానం చెప్పకుండా అసలు వాళ్ళకి సహకరించడం లేదని చెప్పి వాళ్ళ ఎన్ఐఏ అండ్ ఏటీఎస్ అధికారులు, లోకల్ పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో చాలా విస్తృతపోయే అంశాలు అయితే దృష్టికి వస్తున్నాయని చెప్పి, వెలుగులోకి వస్తున్నాయని చెప్తున్నారు. కానీ వీళ్ళైతే ఈ సిరాజ్ అనే యువకుడు విజయనగరం చెందినవాడు కాగా, ఇతను ట్రయల్ రన్స్ కూడా ఊరు సుమారులోనే విద్యుత్ స్టేడియం కి దూరంలోనే కొన్ని ట్రయల్ రన్స్ కూడా చేసేయడని చెప్పి ఒప్పుకుంటున్నాడు. కానీ ఇది ఎలాంటి జంపు బంకు లేకుండా ఆర్మీ కాలేజ్ కూర్చుని వాళ్ళు అడిగిన సమాధానానికి అసలు ఏమీ సహకరించట్లేదని చెప్పి ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు 5 చోట్ల ప్లాన్ చేసినట్లుగా మనకు అర్థమవుతోంది. సో ఆయా ప్రాంతాలలో వీళ్ళు ఎక్కడెక్కడ నిర్వహించారు, ఏంటి, దీనికి సంబంధించిన ఇతర డీటెయిల్స్ కూడా ఏమైనా బయటకు వచ్చాయా? అయితే ఇప్పటికైతే వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారంగా వాళ్ళు ముద్రపుట్టుని ప్లాన్ చేసి వాళ్ళ తాలూకా గ్యాంగ్ తో అయితే చేసే సమాలోచనలు అయితే ఈ యాప్ ద్వారా, సిగ్నల్ యాప్ ద్వారా చర్చించుకోవడం ఇంత మటుకి జరిగిందని చెప్తున్నారు. ఇదే క్రమంలోనే ఇక్కడ వాళ్ళని ప్రశ్నిస్తుంటే సమాధానాలు సూటిగా వేటికి చెప్పకుండా దాటవేసే క్రమంలో అయితే ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఎన్ఐఏ అధికారులు కానీ వాళ్ళ ఈ లోకల్ పోలీసులు విడివిడిగా సిరాజ్ ని సమీర్ని వేరు వేరు గదుల్లో పెట్టి విచారణ జరుగుతున్న క్రమంలో
ఇద్దరికిద్దరు పొంతన సమాధానాలు అయితే చెప్తున్నారని చెప్పి బయటకు వస్తున్న సమాచారం అయితే ఉంది. ఇక్కడ వీళ్ళు 5 చోట్ల ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, విజయనగరం పరిసర ప్రాంతంలో చేశారా లేక రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఎక్కడైనా పేలుళ్ల కుట్రకి ప్లాన్ చేశారా అనే విషయం అయితే ఇంకా తెలియరావుతుంది గోపి. అయితే వీళ్ళు అహీం సంస్థను స్థాపించినట్టుగా తెలుస్తోంది. మరి అహీం సంస్థల నుంచి ఎంతమందిని వీళ్ళు తయారు చేశారు ఏంటి అనే దాని మీద వాటి మూలాల దగ్గర నుంచి పోలీసుల దర్యాప్తులో ఏమైనా కొన్ని సంచలన విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా? అయితే ఇప్పటి వరకు అయితే అటువంటి విషయాలు అయితే ఏవి బహిర్గతం అవ్వలేదు. ఇంకా విచారణ అయితే 7 రోజులు కస్టడీ కోరారు కదా, 7 రోజుల్లో ఈ రోజు 3వ రోజు కస్టడీలో అయితే అనేక అంశాలను అయితే ప్రస్తావించడం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు, అందరూ ఊహిస్తున్నారు. విజయనగరం ప్రశాంతంగా ఉండే విజయనగరం భాష అయ్యి ఇటువంటి దీనికి పాల్పడటం, ఉగ్రకుట్రకి పాల్పడటం అయితే మాత్రం చాలా తీవ్ర పరిణామంగా చూస్తున్నారు. ఇతను సిరాజ్ తండ్రి అయితే ఏఎస్ఐగా ఇక్కడ విధులు కొనసాగిస్తున్నాడు. అతన్ని కూడా మీ కుమారుడికి ఏమైనా ఇటువంటి ఉగ్ర సంబంధాలతో ఉన్నాయనే అంశం మీద మీకు ఏమైనా ఎప్పుడు అనుమానం రాలేదా, మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేదా అని చెప్పి అన్న కోణంలో కూడా ఆయన కూడా ప్రశ్నిస్తున్నట్లాగా తెలుస్తున్నది గోపి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.